చెల్లె నిర్మలా జగ్గారెడ్డి గారు, సహచర మంత్రివర్గ సోదరి గుండా సురేఖ గారు, నరసింహారెడ్డి గారు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రుడు నరేందర్ రెడ్డి, కరీంనగర్ నివాసి, ఒక ఉపాధ్యాయుడు 30 ఏళ్లుగా సమాజానికి విద్యాసేవలు అందిస్తున్నాడు. వారి ఇన్స్టిట్యూషన్స్ ఆల్ 4 ఇన్స్టిట్యూషన్స్ 50,000 మంది పిల్లలకు విద్యా బోధన, 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, 2,500 మందికి పరోక్షంగా ఉపాధి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ముఖ్యం. సమాజంలో అన్నిటిగా గొప్ప సేవలంటే మానవ సేవ. మానవ సేవ మీకు గొప్పది ఏంటి అంటే ప్రమాణంతో కూడిన విద్యను అందించడము. సంవత్సరానికి 2,500 మంది పేద పిల్లలకు ఉచిత విద్య అందించడము. ప్రజాస్వామ్యంలో అన్నింటిలో గొప్పది ఏంటి అంటే ఓటు. గ్రాడ్యుయేట్సే కానీ, సార్వత్రిక ఎన్నికలే కానీ, ఏ ఎన్నికలైనా మనకున్న ఆయుధము ఓటు. ఈ ఓటు ద్వారానే మన భవిష్యత్తు, ఈ ఓటు ద్వారానే రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటాం. ఈనాడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేయడం, మన ప్రాంతంలో మనం అందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వచ్చి మీరు ఈ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక కమిట్మెంట్ చేసింది, ప్రతి మార్చి ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము. మళ్ళీ వచ్చే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ యథావిధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా పొరపచ్చ ఉండదు, పొరపాటు ఉండదు, ఎవరు కోర్టుకు పోవద్దు. నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి. ఆ మెరిట్ లో ఉండదు, రిజర్వేషన్ లో ఉండదు, అర్హత ఉండదు, ప్రతి ఒక్కరు పోటీ పడాలి. ఆ పోటీలో మెరిట్ లో ఉండలకు అవకాశం కల్పించాలి, ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. నిర్మాణ శాఖకు సంబంధించి, హెల్త్ శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు 7,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆ రిజల్ట్స్ మేము ప్రకటించబోతున్నాము. ఈ ఎలక్షన్ తర్వాత ఆ ప్రకటన వస్తుంది. దానికి తోడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటే ఏ రంగంలోనైనా ప్రత్యేకంగా దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని మన వంతు బాధ్యతగా మన రాష్ట్రంలో తీర్చే దిశగా, ఉద్యోగాలు అందించే దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, కృషి చేస్తున్నది.
ఏదో పబ్బం కట్టుకోవడానికి మాటలు వస్తుంది లేదు. మీ అందరితోటి విజ్ఞప్తి, ఒక విద్యావంతుడు, ఒక ఉపాధ్యాయుడు మన రాష్ట్రంలో సుమారు ఇంతకుముందు చెప్పినట్టు 50,000 మందికి విద్యాబోధన అందిస్తున్నాడు. అంటే సమాజానికి ఒక ఆస్తి, సమాజానికి ఒక సంపద. రేపు పొద్దున మీ అందరికీ కూడా ఆలోచించోడు, మీకు బాధ్యతగా ఉన్నట్టు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన సేవలో ఉన్నది. మీ అందరే ఈ ప్రభుత్వానికి బలము. కనుక మీ గ్రామాలలో కాంగ్రెస్ ఇలా మత రాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మత రాజకీయాలను నమ్ముకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సమాజం ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, సమానత్వం ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఏదో రకంగా మతపరంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా మనమందరం ఒక్కటే, మనమందరం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో ముఖ్య నాయకులు మరియు ఓటర్ల సమావేశం ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా తోటి మంత్రివర్యులు సోదరులు దామోదర్ రాజేశ్వరరెడ్డి గారికి, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మీద నిలబడుతున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ్కోట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, నిర్మలక్క గారికి, నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్య నాయకులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఓటర్లు మహాశయులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీ ఎలక్షన్లలో మనం చూసాము, పూర్తిగా బీజేపీ టీఆర్ఎస్ వంటవాడి వాళ్ళు ఒక్క సీటు గెలవకపోయినా పర్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవద్దు అని చెప్పి మరి మీ ఇక్కడ పాత ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఎంత తేడా వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా వాళ్ళు లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ క్యాండిడేట్ ఎంపీగా గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇంతకుముందు ఈ ప్లేస్ లో జీవన్ రెడ్డి గారు ఉంటే వారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి ఆయన వ్యక్తిగత ఇమేజ్ తోటి మరి గెలవడం అనేది మామూలు విషయం కాదు. గెలిచిన తర్వాత ఆయన చాలా సమస్యలు, ఈ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా గత పాలకులను నిలదీసి వాటిని మరి నొక్కి వక్కానికి కౌన్సిల్లో మాట్లాడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈసారి అందరి చూపడంతో మనము కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఆయన చూస్తే చాలా సాదాసీదాగా ఉన్నాడు. మరి కష్టపడి కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మన అవసరాలు, మన కావలసిన మరి ఇబ్బంది ఏంటి ఇవన్నీ కూడా చెప్పకుండానే గ్రహించగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. చాలా నిమ్మదస్తుడు. మరి ఎటువంటి ఆవేశము, అటువంటి కోపం కూడా అతనిలో కనపడని ముఖం చూస్తే అర్థమవుతా ఉంది. అటువంటి మనిషికి మనము ఈరోజు పోటీలో నిలబెట్టాము. ఆయన ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది కాబట్టి ఆయనకు ఓడించడం అనేది ఎదుటి వ్యక్తికి అంత ఈజీ కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన దాదాపుగా 1,50,000 ఓట్లు సొంతంగా నమోదు చేయించి ఈరోజు మన ముందుకు ఏమి తెలియని ఒక క్యాండిడేట్ లాగా వచ్చి నిలబడ్డాడు. అంటే ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేశాడు. ఈరోజు కేవలం ఓటర్లను కలుసుకొని నాకు ఓటేయండి
చెప్పడానికి ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. అందులో మాకిచ్చిన మా మంత్రులకు ఇచ్చిన బాధ్యతను మేము అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ నియోజకవర్గ ముఖ్య నాయకులకు కానీ పార్టీ తరఫున ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకు పోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా టోటల్ ఓట్లు 6,728 ఓట్లు ఉన్నాయి. మరి మీరందరికీ తెలుసు, ఇప్పటికి ఇది 3వ సమావేశం మనం ఏర్పాటు చేయడం. మరి ముఖ్యంగా మరి మన మంత్రివర్యులు కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండే ఉన్నాయి. మిగతా అభ్యర్థులు ఉన్న ముఖ్యమైన పోటీ 2 పార్టీలో ఉంది. కాబట్టి మీ అందరికీ తెలిసింది సామాన్యమైన ఎలక్షన్ కాదు, పట్టభద్ర ఎలక్షన్. అంటే మన పట్టుదలతో ఉండి మీరందరూ కూడా ఓట్లు లేని వాళ్ళు కూడా కష్టపడి మరి కాన్స్టిట్యూన్సీ జిల్లా 4 జిల్లాల్లో తెలిసిన మీరందరూ కూడా పట్టభద్రులు నేతలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వేయాలి ఓటు, కాంగ్రెస్ పార్టీ అత్యంత మేరకు గెలిపియాలి. ఎందుకు అంటే మీకు చెప్పాల్సిందే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సేవ చేస్తున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా మాటలు చెప్పుకొని పొట్టనిప్పుకోవడానికి ఉన్నది పట్టభద్రులకు తెలుసు, ప్రతి ఒక్క మనిషికి తెలుసు. దయచేసి మీరందరూ ఒక టీమ్గా మరి ఇప్పటివరకు ఓట్ల లిస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచే మనకున్న చాలా తక్కువ ఉంది. ఈ రోజు నుంచే మీరు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మన పార్టీ అభ్యర్థి నందరెడ్డి గారు నిలబడ్డారు. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మరి మన అభ్యర్థిని ఎన్నిక చేసింది. కాబట్టి మనం అందరం మంత్రి వారికి అందరూ కూడా కలిసి ఎన్నిక చేసిన అభ్యర్థిని నందరెడ్డి గారు అని చెప్పి మీరందరూ కూడా ఓటు అభ్యర్థి దగ్గరికి వెళ్ళి తప్పకుండా అత్యంత మెజార్టీ కృషి చేస్తారని నేను ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నాకు తెలిసిన రాజకీయాలు ఈయన ఇంకో మాట ఎక్కువ మర్చిపోయినా, శ్రీహరి మొదటి నుంచి కూడా ఎన్ఏసీ కార్యకర్త, యూత్ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడి మిస్ అవుతున్నాడు. ఈయన ఈ రాష్ట్రంలో బీసీ కులంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ ముద్రాజ్ ఎవరయ్యా అని కాంగ్రెస్ తెలంగాణలో కోరేసా బీసీ వాళ్ళతో శ్రీహరి అని డైరెక్ట్ కాంగ్రెస్ చెప్తుంది. అర్థమైనా సమझ कांग्रेस साहब अगर कोई जाके तेलंगाना में कोने साहब आपको मुद्रा सेक्शन में कौन लीडर है साहब बोले तो अरे हमारा वो श्रीहरि है ना मक्कल का एक ही नाम बोलते हैं इनका, समझ गए? हम इनके पैसे भी नहीं थे, अभी नेशनल यूथ कांग्रेस साहब किसी यार क्या तो बोलेंगे श्रीहरि को एमएलए टिकट देने उनके नाम क्या उनका कोटे में आया है तो श्रीहरि को ये रियल है ये समझे? एक यूथ कांग्रेस पार्टी वर्कर को पहचाने का सिस्टम वही है कांग्रेस पार्टी है, समझ गए? నేను కోరుకుంటున్నా ముద్రాజ్గా ఎవరు చేయాలయా మినిస్టర్ అంటే నేను చెప్తే ఇచ్చేది కాదు. ఈ ముద్రాజ్ రాష్ట్ర రాజకీయాల్లో एनआईसी में कांग्रेस पार्टी न्यू कांग्रेस వచ్చి ఎమ్మెల్యే अगर मैच्योर्ड को अगर कुछ समझाए
अपने को 2 तरीके का फायदा होगा। ये मैच अगर समझ गया कांग्रेस पार्टी के जो भी तौर तरीके, अगर अपने भी इस एमएलए सिलेक्शन में भी काम आता, आते से लोकल बॉडी इलेक्शन में भी बिल्कुल काम आता। जानते मेरी ख्याल है, सोच है, समझ है 100% మనం ఓటేసుకోవడం జనరల్ పబ్లిక్ తో ఒకలా ఉంటుంది, ఈ గ్రాడ్యుయేట్స్ తో ఒకలా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ కొంత పార్టీ మీద మంచి అభిప్రాయంతో ఉండరు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ నెక్స్ట్ జాబ్స్ కోసమే. కాబట్టి ఈసారి టీచర్స్ జాబ్ చూసారు, టీచర్స్ ప్రమోషన్ చూసారు, టీచర్స్ ట్రాన్స్ఫర్ చూసారు, వివిధ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చూసారు. ఏ ట్రాన్స్ఫర్స్ కూడా ఎక్కడ రికమెండేషన్ లేకుండా ఆయన ఎలిజిబిలిటీ బట్టి ట్రాన్స్ఫర్స్ అయితే చూసారు. దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చి చూసారు. ఒక నమ్మకం క్రియేట్ చేస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఈ ఎలక్షన్స్ ఈ ఓటు ద్వారా ఇక మేము నమ్ముతున్నాం పార్టీని అని బాహ్య ప్రపంచానికి చూపెట్టేందుకు ఈ ఎలక్షన్ ఉపయోగపడుతున్న విశ్వాసం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ ద్వారా మనకు రెఫరెండం ఇవ్వాలి. గతంలో ఉద్యోగాలు ఇవ్వనందుకు ఓడగొట్టిన ఈరోజు ఉద్యోగాల రూపకల్పన చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేస్తున్నందుకు, గ్రాడ్యుయేట్స్ కు నమ్మకం కలిగిస్తున్నందుకు మీరు ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఓటేసుకోవడం, ఓటు వేయించుకోవడం అనేది పెద్ద కళ. నేను ఎన్నో కళలు ఉంటాయి, ఎందుకంటే గంభీరమైన కళ, పెద్ద కళ ఓటేసుకోవడం. ఓటేయడం అంటే వేయించుకోవడం అంటే అది జనరల్ ఎలక్షన్ అయినా, రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీస్ అయినా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినా ఓటు వేయించుకోవడం అనేది ఒక నమ్మకంతో కూడుకున్నది. మనం నమ్మించవలసి వస్తుంది. ఇగో ఇది మా ప్రభుత్వం ప్రక్రియ, ఇది ప్రభుత్వం ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతుంది. దీనికి నేను నమ్మకం ఇస్తా ఉన్నా అని చెప్పి జగ్గారెడ్డి గారు చెప్పడం ద్వారా ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని మేము ఓటు రూపంగా డబ్బులేసినప్పుడు మాత్రమే బాహ్య ప్రపంచంలో, పార్టీలో లేదా వ్యవస్థకి ఒక నమ్మకాన్ని కలిగించిన వాళ్ళ మొత్తం అనేది నమ్ముతా ఉన్నా. నా జగ్గారెడ్డి సార్ ఒక 10 ఏళ్ళు ఇచ్చినారు. దెబ్బలు తిరిగిన వాళ్ళు చాలా పెద్దోడు, చాలా దెబ్బలు తిన్నారు రాజకీయాల్లో. ఈ దెబ్బ, ఆ దెబ్బ, ఈ దెబ్బ, ఆ దెబ్బ అంటే బ్యాక్వర్డ్ క్యాస్టర్లో ఉండి దెట్టు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మన కులగల్లో కూడా 26 లక్షలు అని చెప్పేసి అత్యధిక చూపిస్తున్న అత్యధిక జనాభా కలిగిన గుజరాత్ వల్ల అంచెలంచెలుగా 30 సంవత్సరాలు ఒక ట్రెండ్ మెయింటైన్ చేసి 30 సంవత్సరాలు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఇది ఆశామాషి వ్యవహారం కాదు. రాజకీయాల్లో ఏముంటుంది, ఎమ్మెల్యే కావచ్చు, ఎందుకంటే గాలి ఉంటే ఆ పరిస్థితులు బట్టి వాతావరణం ఎమ్మెల్యే కాదు. లోకల్ పార్టీస్లో ఒక కౌన్సిల్ గెలవాలంటే చాలా కష్టం, ఒక సర్పంచ్ గెలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఓటు లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఓటు లిమిటేషన్ ఉంటుంది. 1000 ఓట్లు వేసుకునే కదా 100 ఓట్లలో ఒక్కొక్క ఓటుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదే మాదిరిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ గా మన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక మంచి ఆలోచన, ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరందరూ కూడా కల్పిస్తే ఇక్కడ శ్రీహరి ఏమీ చేయలేదు. ఇక్కడ శ్రీహరి ఏమీ చేయలేదు. అంత వృద్ధి మాటలే, జస్ట్ పార్టీ పంపించింది రావడం, అది జగ్గారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ రావడం అనేది ఇంకా వృద్ధి మాటలే. ఈ వృద్ధి ఫార్మాలిటీ, ఏదో హనుమంతుడు జాతర ఉత్సవ విగ్రహం లాగా ఏడికి పోయినా ఒక ఉత్సవ విగ్రహం పనికొస్తూ అంట. యజమాని మీకు చెప్తారు, సలహాలు సూచనలు కూర్చుంటాయి. ఆయన కాన్స్టిట్యూన్సీ లో తెలుగు మీడియం కూర్చుంటాయి. నడిగుడి కాండ ఆటం, నడిగుడి గంట నడిగుడి కాండ ఆటం అట్లా పరిచయం ఏర్పాటు చేస్తారు. లాస్ట్ సెకండ్ రోజు నాకు టికెట్ అనౌన్స్ అయ్యి టీవీలో స్కూల్కి వచ్చినాక ఇక పోన పని చేసుకోవాలి భుజం కలిపి పంపించిన మా దగ్గరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ ఎలక్షన్ స్పష్టంగా ఈ ఎలక్షన్ వాస్తవంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన చెప్తామని చేసిన రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ భారతదేశంలో పార్లమెంట్ కడపను లేదా అసలు రాష్ట్రాల్లో అసెంబ్లీ కడపను తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వారందరికీ కూడా న్యాయం జరగాల. జిస్కి జిత్ని ఆబాది ఉనికి ఉత్తిని హిస్సేదారి అని మేమెంతో మాకంతా అని ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో మీరెంతున్నా మీకు ఇంతే అని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ గారు ఒక స్పార్క్ లాగా ఒక ఫైర్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దీని చర్చ జరుగుతూ ఉంది. జిస్కి జిత్ని ఆబాది ఉత్తిని ఉత్కి హిస్సేదారి అని మీరెంతో మీకంతా అని ఆలోచన విధానంతో
ఏర్పాటు చేసుకున్నటువంటి కుల గణన, ఆ కుల గణన ప్రకారంగా చూడండి ఒకసారి అతిపెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముద్రాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవకాశం కల్పించింది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికంటే ఒకరికి ముద్ర టికెట్ ఇవ్వనందుకు ఈ రోజు చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది, నిలబెట్టింది, ఎన్నింట నిలబడింది, ఈపుకు చేపట్టి జగ్గాల పెద్ద మనుషుల వెంట పెట్టి గెలిపించి మీ ముందుగా మాట్లాడే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీనే వీళ్ళకు పడుగులు, బలహీన వర్గాలు, తాడి తప్పిన ప్రజలు, అగ్రవర్ణాలు ఉన్న పేదలు, రెక్కడి ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రం ఇంత దుర్భిక్షంగా ఉన్నా కూడా, ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇంత బాగాలేకున్నా కూడా ఇచ్చిన 6 వాగ్దానాలని ఎంత కష్టమైనా కూడా చేసి నిరూపిద్దామనేటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న మాట మనం ప్రతి వీధికి, ప్రతి గల్లీకి, ప్రతి ఊరికి, ప్రతి వాడకి, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డు మెంబర్కి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇండిపెండెంట్ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా పనిచేసే వ్యక్తిని నువ్వు పనిచేస్తున్నావు అనే ధైర్యం అందరూ ఉండాలి. చేయకపోతే నిలబెట్టి అడిగే ధైర్యం అందరూ ఉండాలి. ఈ 2 లేకపోతే మనిషి పుట్టుకకు అర్థమే లేదన్న మాట నేను గట్టిగా నమ్ముతా. కాబట్టి మీ అందరితో తెలియజేస్తా ఉన్నా, బీజేపీ బలహీన వర్గాల పార్టీ మాలాంటి బ్యాక్వర్డ్ క్లాస్లలో మారుమూల కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇక్కడ నుంచి దాదాపు 300 250 కిలోమీటర్లు అయితే కర్ణాటకకు 1 కిలోమీటర్ బార్డర్. ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ముద్రాలలో కూడా అత్యంత సంఖ్య బలంలో ముద్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇస్తే నేను ఒక్కరికి గెలవడం జరిగిందన్నమాట మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక నమ్మకాన్ని కలిగిద్దాం. గ్రాడ్యుయేట్స్ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 100% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో పొందుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి యూట్యూబ్ ఉంది, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తా ఉంది ప్రభుత్వం అన్నమాట గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని భుజాలు వేసుకోండి. నేను ఒక స్వార్థపరంగా చెప్తా ఉన్నా, 5,500 ఓట్లు పోలైతే 3,000 పైగా తీసుకోవాలి. ఒకవేళ మనం నిజంగా కూడా కార్యాచరణ పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా 50 ఓట్లు ఉంటే 5 మంది ఇన్ఛార్జ్ చేసి ఆ 5 మంది ప్రతి 10 మందికి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కలిసి 26 తారీఖు కలిసి 27 తారీఖు పొద్దుగలపై ఆయన ఓటు అడగండి. ఓటు ఎక్కడ వేస్తారో నేను చూస్తా. మనం అడగండి, ఓటు ఎవరు వేసే పరిస్థితి లేదు. మిగతా కార్యక్రమాలు ఏమున్నా కూడా ఓటు అనేది ఒక విలువతో కూడుకున్నది. ఒక సామాన్యుడు ఏం ఆలోచన చేస్తామంటే, ఒక గ్రాడ్యుయేట్ ఏం ఆలోచన చేస్తామంటే నన్ను ఓటు అడగలేదనేటువంటి డిస్ప్యూట్ లో ఆ గ్రాడ్యుయేట్ ఉండకూడదు. ఆ గ్రాడ్యుయేట్ నన్ను రిక్వెస్ట్ గా ఓటు అడిగిండు, నేను మనం చేస్తామా చేయమా వేరే మాట, కానీ నన్ను రిక్వెస్ట్ గా ఓటు అడిగింది అనేటువంటి ఫీలింగ్ ఆ గ్రాడ్యుయేట్ మనం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అది మన ఓటు అన్నమాట మర్చిపోతుందని చెప్పేసి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మండల అధ్యక్షులు, టౌన్ బ్లాక్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మిగతా శాఖల అధ్యక్షులు, ఎస్సీసీఎల్, బీసీఎల్, మైనార్టీ సెల్ అన్ని సెల్స్ కోరుతా ఉన్నా. దయచేసి మనం ఎక్కడ చేస్తామంటే అంత బాగుంటుంది, కానీ లాస్ట్ రోజు మాత్రం ఇవ్వకపోతాం, డబ్బు కూర్చుంటాం. లాస్ట్ రోజే రాజకీయం అంతా ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉన్నాం, అన్ని రకాలుగా ఆలోచన చేస్తా ఉంది. అది పరిపూర్ణంగా జగన్ సర్కార్ తెలుసు. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, 100% ఈ ఎలక్షన్లలో మిగతా రాష్ట్రంలో ఏముందో మనకు సంబంధం లేదు, కానీ ఈ సంగారెడ్డి నియోజకవర్గం ఉన్నటువంటి 6,500 ఓట్ల ముందు ఓట్లు ఎక్కువ వేయించుకునే ప్రయత్నం, ముందు ఎక్కువ ఓట్లు పోల్ వేయించుకునే ప్రయత్నం, ఆ పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు మనకు వచ్చే ప్రయత్నం, ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి పూర్తి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మేమంతా కూడా బయట పెట్టి మాట్లాడగలుగుతాం, కానీ ఓటర్ దగ్గర పోయి ఓటర్ వేసే పరిస్థితి ఉండదు. నేను ఒక అనుభవం వ్యక్తిగా, ఒక లోకల్ బాడీ సర్పంచ్, కౌన్సిలర్ గెలిచిన వ్యక్తిగా, ఒక ఎంపీటీసీ గెలిచిన వ్యక్తిగా, ఒక జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా కష్టం, అంత మీ అంతా తెలుసు. ఆ అనుభవంతో చెప్తా ఉన్నా, ఓటర్ని అడగడం మాత్రమే శ్రీరామ రక్ష. अगर वोटर हम जो है ना जाके नहीं पूछे तो उसका दिल को बहुत लगता। उन्हें समझता नहीं, अरे मेरे को नहीं पूछे, मैं ग्रेजुएट हूँ, एक बार पूछ के देखिए कोई नाकार। సంగారెడ్డిలో మరి సంగారెడ్డి వర్గంలో
ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారి కోసం మరి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అభ్యర్థిగా ప్రకటించిన నరేందర్ రెడ్డి గారి ఎమ్మెల్సీ అభ్యర్థాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి నిర్మలా రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి, అలాగే వేదిక మీద ఉన్న చైర్మన్లు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి సంగారెడ్డి పట్టణంలో సుమారు 4,000 చెరుకు ఓట్లు ఉండడం జరిగింది. గ్రాడ్యుయేషన్ ఓట్లు అందరం కూడా ఏదైతే మొన్న మనం అనుకున్నామో వార్డు వైజ్ ఒక్కొక్క వార్డుకి ఇన్ఛార్జ్ ఇచ్చామో అందరం గట్టిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక జరుగుతుంది కాబట్టి మన ఓటు సద్వినియోగం చేసే విధంగా ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మన ఓట్లు సుమారు మన నియోజకవర్గంలో 6,700 చిన్న ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు అందరూ కూడా నియోజకవర్గం నుంచి ఓట్లు వేయించి మనమందరం గెలుపుకు తన సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నవనారాయణ గారు కౌన్సిలర్ మాజీ చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీరియల్ నంబర్ 2 ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి పక్కన ఖాళీ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో 1వ నంబర్ మాత్రమే రాయాలి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారం స్టార్ట్ అయిందని తెలిసింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు తుమ్మకైలు చాలా ఏరియాలలో మేము కనుక్కుంటే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓట్లేమని చెప్తున్నారని తెలిసింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే. మీరు దయచేసి ప్రజలకి తీసుకెళ్ళాలి. వాళ్ళు మేము పోటీలో లేము, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే బీజేపీ పోటీ చాలా ఏరియాలలో చెప్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు ఒకటే. మనము గట్టిగా ప్రతి ఓటర్ను టచ్ చేసి గట్టిగా చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పోలింగ్ రోజు 27వ తారీఖు రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల లోపు ఏ ఏరియాకు సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు కానీ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ గ్రామానికి కానీ ఆ వార్డుకి కానీ సంబంధించిన ప్రజలు కాబట్టి వాళ్లకు మీరు ఫోన్ చేసి దగ్గరుండి పిలిపించి తీసుకొచ్చి పోలింగ్ చేయాలి. ఎందుకంటే నమోదు చేసుకోవడం అయితే నమోదు చేసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ 60-70% దాటదు మేడం. అది ఎందుకంటే ఓటు నమోదు చేసుకుంటారు కానీ పోదాంలే అని అనుకుంటారు. మరి ఇంకో విషయం ఏంటంటే 26వ తారీఖు శివరాత్రి ఉంది, 27వ తారీఖు తెల్లారి శివరాత్రి తెల్లారి పోలింగ్ ఉంది. కానీ మనము రాజకీయ నాయకులకు మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాము, మనకు బాధ్యతలు ఉన్నాయి. మన పార్టీకి సంగారెడ్డి నియోజకవర్గంలో మ్యాక్సిమం మెజారిటీ జగ్గారెడ్డి గారు మొన్ననే మీటింగ్ పెట్టి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలందరినీ పిలిచి క్లుప్తంగా చెప్పారు. 2,000 నుంచి 3,000 మధ్యలో 100% మనం మెజారిటీ ఇవ్వాలి. పార్టీ ఏ అభ్యర్థి నిలబెట్టినా కూడా పార్టీ లైన్లో మనం పనిచేయాలి. ఆయన చెప్పిన క్యాండిడేట్ కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మనము ఒక్కొక్క క్యాండిడేట్ తీసుకెళ్లి ఓట్లు వేయించే బాధ్యత మనం తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే నిన్న సాయంత్రము ఓటర్ లిస్టులకు సంబంధించిన మెటీరియల్ కూడా మనకు రావడం జరిగింది. ఆ ఓటర్ లిస్టులో కింద మనం ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో అతని సీరియల్ నంబరు, అతని పార్టీ నంబరు, పేరు కూడా రాసి ఉంది. మనం ప్రత్యేకంగా దానిపైన మన పార్టీకి సంబంధించి నిలబడినటువంటి అభ్యర్థికి సంబంధించిన మన పార్టీ ఏం చేస్తామనేది కూడా క్లుప్తంగా రాసింది. అందరు చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి మనము ఆ పాంప్లెట్ ఇచ్చుకుంటూ ఆ కింద ఏదైతే సీరియల్ నెంబర్ ఇచ్చిందో ఆ స్లిప్ కట్ చేసి ఇవ్వాలి. వాళ్ళు అమ్మ ఈ స్లిప్ తీసుకొని మీరు పోలింగ్ బూత్లకు వస్తే పోలింగ్ బూత్ పోయి సపరేట్ వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఒక విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నారు. దాంతోపాటు నమూనా బ్యాలెట్ పేపర్ కూడా మెటీరియల్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది
ఇది తెలియదు. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, 3 ఓట్లు ఇస్తారు. 3 ఓట్లు వేయద్దు, 3 ఓట్లు వేయద్దు, ఒకటే ప్రాధాన్యత. అది కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకటే నెంబర్ రాసే విధంగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో 40 మంది నిలబడ్డారు, సుమారు 40 మంది నిలబడ్డారు. 40 మంది హైదరాబాద్ ఆశతో నిలబడ్డారు. కాకపోతే మన జిల్లాకు సంబంధించి పెద్ద పరిచయస్తులు క్యాండిడేట్ లేదు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.